హే తెల్లైసే పుల్లైసే పాలైసే పుల్లైసే పాలైస్ పుల్లైస్ ఎర్రైస్ తెల్లైస్ నల్లైస్. బాబు ఆగు ఆగు ఆగు. చెప్పండి సార్, చెప్పండి సార్, ఏ ఐస్ ఇమ్మంటారు? కాస్త ఆగిద్దులే గాని వ్యాపారం ఎలాగుంది? చాలా డల్గా ఉంది సార్. ఉండదా మరి? నేను ఒక్కడిని తింటే నీకేం బేరం అవుతుంది? కాస్త గట్టిగా అరిస్తే 4 ఇంట్లో వాళ్ళు వస్తారు, సరుకు ఖాళీ అయిపోతుంది. సూపర్ ఐడియా సార్. ఐస్ పాలైస్ పుల్లైస్ మ్యాంగో గ్రేప్స్ తెల్లైసే పుల్లైసే పాలైసే ఐస్ కొంచెం గట్టిగా పాలైస్ ఐస్ పాలైస్ ఐస్ పుల్లైస్ ఐస్ మ్యాంగో ఐస్. అరు అరు. ఐస్ పాలైస్ ఐస్ పాలైస్ ఐస్ పాలైస్ ఐస్ పాలైస్ ఐస్. ఐస్ పాలైస్ ఐస్ పుల్లైస్. చాలు రాజా, ఇక ఆపు. వచ్చిన వాళ్ళ వరకు చాలు. ఒకరే వచ్చారు సార్, ఇంకాసేపు పిలిస్తే అందరూ వస్తారు. బాబు అందరూ వస్తే మేము ఉండం. ఏంటి సార్? నీ ఐస్ బండి ఖాళీ చేయడానికి మేము ఇద్దరం సరిపోతాంలే. అబ్బో అన్ని కొనేస్తారా? ప్లీజ్ సార్, నాకు కూడా అదే కావాలి సార్. చెప్పండి అమ్మా, ఏం కావాలి, ఏం కావాలి సార్? ఎలా ఉన్నావు? అడుగుతుందిగా, బానే ఉన్నానని చెప్పు. బాగానే ఉన్నానమ్మా. నేను అడుగుతున్నానని చెప్పు. ఎన్ని క్షణాలైందో నిన్ను చూసి. గుర్తులేదు సార్. అంత గుర్తు లేకుండా ఉన్నావా? అది మర్చిపోతే కదా. అవును సార్. ఏంటవును? అర్థం కావట్లేదమ్మా. ఎన్ని రోజులు ఇదే మాట చెప్తావు? ఇంతకుముందు ఇదే మాట చెప్పానా? ఇప్పుడు మాటలు కాదు ముఖ్యం, పెట్టిన షరతుని గెలుచుకోవడం ముఖ్యం. షరతా? ఏంటండి అది? ఏంటని నువ్వు అడిగే వరకు నాకు గుర్తులేదు అనుకోకు. నాకైతే పిచ్చి పడుతున్నట్టుంది బాబాయ్. నాకు అలాగే ఉంది, కానీ కొన్ని రోజులు తప్పదు. ఇలా ఒకరినొకరు చూస్తేనా కాలాన్ని గడిపేద్దాం. అంటే నన్ను ఇక్కడే ఉండమంటారేంటి? ఎండకు మాడి చేస్తావు. అది నిజమేనమ్మా. సరే, ఓ ఐస్ ఇవ్వు. నాకు కూడా ఇవ్వు. సార్ ఏ ఐస్ ఇమ్మంటారు సార్? నాకు ఎర్రదివ్వు. నాకు బ్లాక్ ఇవ్వు. హే, ఇదేంటి నాకు బ్లాక్ ఇచ్చావు? ఇది అసలు నాకు నచ్చదు. ఇదేంటి రెడ్ తెచ్చో? ఇది నాకు అస్సలు నచ్చదు. సరేనమ్మా, అవి పక్కన పెట్టి నేను వేరే ఇస్తాను. అక్కర్లేదులే, మళ్ళీ నీకు లాస్ అవుతుంది. నాకిది ఓకే. నాకిది ఓకే. చాలా బాగుంది. వావ్, ఎంత టేస్టీగా ఉందో. ఎంతైనా ఎర్రైస్ ఎర్రైసే. ఎంతైనా బ్లాక్ వేసి బ్లాక్ వేసే. ఇప్పుడు తెలిసిందమ్మా ఇందాక రుచిగా ఎందుకు లేదో. సార్, ఇంతకీ డబ్బులు అబ్బాయి గారు ఇస్తారా, అమ్మాయి గారు ఇస్తారా? అబ్బాయి తిన్నదానికి నేను తిన్నదానికి కలిపి నేనే ఇస్తా. ఆహా, అమ్మాయి తిన్నదానికి నేను తినదానికి కలిపి నేనే ఇస్తా. అబ్బో డబల్ లాభం అన్నమాట. తినండి తినండి. కొత్త కథలే మొదలైనయే, చిన్ని గుండెలే తుళ్ళిపడనే.
చెప్పండి అమ్మగారు, ఏ ఐస్ ఇమ్మంటారు? నోర్ముయ్రా. ఏంటి ఆగిపోయారు? మాట్లాడుకోండి. ఆగిపోవడానికి మేమెప్పుడు మాట్లాడుకున్నామండి? నేను చూశానులే. ఏం చూసావమ్మా? బండతను ఇక్కడే ఉన్నాడుగా, కావాలంటే అడుగు. ఏం బాబు, మేము మాట్లాడుకున్నామా? చాచా, వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారమ్మా? వాళ్ళు మాట్లాడుకోలేదు. వచ్చిన దగ్గర నుండి ఐసులే తింటున్నారండి. రే నిజం చెప్పు, వాళ్ళు మాట్లాడుకోలేదా? వాళ్ళు మాట్లాడుకున్నారండి. విన్నావుగా? చెప్పేది పూర్తిగా వినండమ్మా. నాతో మాట్లాడారని చెబుతున్నా. విన్నావా? సరే ఇప్పుడు మాట్లాడుకోండి. మాకే అవసరం. చిచి, ఇదిగో నీ 100. సార్ వస్తాను సార్, రేపు ఇదే టైంకి వస్తాను సార్. ఐసే పుల్ ఐస్. చూసింది చాలు, ఇక పదా. ఎన్నంగా ఇందా ఆ, మంచి నీళ్ళుదా తాగండి. ఇదిదా పట్టుకో. ఆ, అదిదా సరే, ఆ, రేపు పూజకిదా కావలసిన సామాన్లు సర్దినారు కదా, ఏం మర్చిపోలేదు కదా? ఆ, మన పొన్నుది 16 రోజుల పండగ కదా, ఎందుకు మర్చిపోతా? 1కి 2 సార్లు చూసి సాయంత్రమే సర్దినా. ఏమి సర్ది పెట్టినారో ఏమో, రేపుదా అక్కడికి పోయినాక తెలియం. ఏమే నా మీద నమ్మకందా లేదా? ఇల్లే ఆ? ఆ. తాత మీద నమ్మకం ఉంచుపాటి. ఆ, ఇట్లాంటిదా విషయాల్లోదా నాందా నమ్మకందా ఉంచుకోన్రా. అసలు నా 16 రోజుల పండక్కి మీ తాతదా చేసింది నాందా మర్చిపోలేదు. ఆ? ఎన్నాచు పాటి? ఏముందిరా, నన్ను బంగారం బంగారం అని 15 రోజుల దాకా పిలిచి ఆ, 16వ రోజునాడు నా పుస్తెల్దా బంగారపు తాడులో ఎక్కించి నాకు వేయకుండా నా పక్కనున్న నా తంగచ్చి మెడలోదా వేయబోయినాడు మీ తాతదా. ఆ. నంబి వచ్చినావా? అబ్బో, బాగానే ఏర్పాట్లు చేసినట్టున్నారే. చేయండి చేయండి. ఇన్ని రోజులకి నేను అనుకున్న పీడ ఈ పూటతో విరగడైపోవాలి. అదేమిరా? ఈ రోజుతో వల్లియమ్మదా కష్టాలుదా తీరిపోతాయి. రేపటి నుంచిదా దాని కొత్త జీవితందా ప్రారంభమవుతుంది. ఆమా, ఇప్పటికైనా నా మాట వింటున్నారు, సంతోషం. ఆ, మామా, లోపలికి రావచ్చా? రేపు రావాల్సింది ఇక్కడికేగా, మళ్ళీ అడగడం ఎందుకో, రా. నా మీద కోప్పడ్డావుగా, కోపం పోయిందా మామా? మామా, రేపు నాకు 16 రోజుల పండుగ చేస్తున్నారు. పాటి వాళ్ళు చెప్పారా? తెలిసిందిలే. పెద్ద ముత్తైదువులు కూడా తాళి మార్చుకుంటే మంచిదని తాత చెప్పారు. ఆ. పాటి వాళ్ళు కూడా మార్చుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను మామా. నువ్వు దగ్గరుండి పూజ జరిపిస్తావా మామా? జరిపిస్తాను. ఎలాగో రేపటి నుంచి ఆ ఇంటితో నీకు సంబంధం తెగిపోతుంది కదా. ఏమిరా నంబి, ఏమిదా మాట్లాడుతున్నావు? జరిగేదే చెప్తున్నానప్పా. పెరియబాబు తాళి వేయకపోతే ఆ ఇంటితో తెగతెంపులు చేసుకుని వస్తాను అని వల్లి చెప్పిందంట.
ఇదంటే ఇష్టం లేని వాడు వేస్తాడా? రేపటితో ఈ ఇంట మంట గెలిచిన ఆచారం మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది. పరిహారం చేసి వల్లిని మనింటి బిడ్డను చేస్తాను. వల్లి, ఏంటమ్మా నమ్మి మామ చెప్పింది నిజమా? మీరనుకున్నదే జరుగుతుంది తాత. వల్లి అమ్మా, నాకు నమ్మకం ఉంది పాటి. నా మెట్టనిల్లు నాకు అన్యాయం చేయదు. ఏదో నీకు మంచి జరుగుతుందని సంతోషించే లోపే అదే సంతోషంగా ఉండండి పాటి. అంతా మంచిగానే జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. రేపు నీ తాళిని మార్చుకుని తాత చేత వేయించుకో. ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాము. నీకు ఎందుకు ఇలా జరుగుతుంది? మనకే జరుగుతుంది. మామ కూడా చెప్తున్నాడు కదా పాటి, మంచి జరుగుతుంది. మీరేం బాధపడకండి. నేను నమ్మిన దైవం న్యాయమే చేస్తుంది. పొద్దున్నే వచ్చేయండి. మామ, నువ్వే మొత్తం జరిపించాలి. వస్తాను. మావయ్య, ఏంటి మావయ్య ఇది? ఇంకొంచెం ఉంటే పడిపోయేవాళ్ళు. నన్ను మావయ్య అని పిలిచావమ్మా? ఈ ఇంట్లో అందరూ నన్ను ఎలేసారమ్మా. నువ్వు నన్ను వెళ్ళేసింది మనుషులే మావయ్య, వాళ్ళ మనసులు కాదు. మీరంటే అందరికీ ఇష్టం ఉంది. మీ అలవాటుని మార్చుకుంటే మీ వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారు. ఇది మందు కాదు వెళ్ళి, బొంగు. అంటే ఇది అదో రకమైన ఔషధం అమ్మా. దీన్ని తాగిన మనిషి మనసులో ఉన్నదే మాట్లాడతాడు. ఇప్పుడు సంతోషంగా తాగాడనుకో, దిగిపోయేంత వరకు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. బాధల్లో తాగితే ఇదిగా నాలా అమ్మా, నాలాగా ఉంటాడు. కానీ చివరికి అనుకున్నదే చేస్తాడు. నేను ఇప్పుడు ఒకటి అనుకుని వచ్చానమ్మా, అది చేసే ఇక్కడి నుంచి వెళ్తానమ్మా. ఏమనుకుని వచ్చారు మావయ్య? అమ్మా, నా కూతురు త్రిపుర వచ్చిందట కదా, చాలా రోజులైపోయిందమ్మా. ఒక్కసారి నా కూతుర్ని చూద్దామని వచ్చానమ్మా. అమ్మా, దూరం నుంచైనా పర్వాలేదు, ఒక్కసారి నా చిట్టి తల్లిని చూసి వెళ్ళిపోతాను. దూరం నుంచి చూసి వెళ్ళడం ఏంటి మావయ్య? తన దగ్గరే ఉండి మీ కూతురికి పెళ్లి చేయండి. మాకు పెద్ద దిక్కుగా మీ ఇంట్లో మీరుండండి. మీ బంధాల్ని దూరం చేస్తూ మీ మధ్య అడ్డుగొడగా ఉన్న ఈ అలవాటుని మీ దగ్గరికి రానివ్వకండి మావయ్య. పుట్టుకతో ఏర్పడ్డ బంధాలు కడదాకా బందీగానే ఉంటాయి. మీ స్థానం ఏంటో ఇక్కడ మీకు తెలియాలంటే ముందు దాన్ని మీ నుంచి దూరం చేయండి. అప్పుడందరూ మీకు దగ్గర అవుతారు. పడేయండి మావయ్య, అది మీకు శత్రువు. లోపలికి రండి మావయ్య, పదండి. రండి మావయ్య. ధైర్యంగా రండి.
పదండి. అబ్బో అత్త, కృష్ణక్క, గాయత్రక్క, రండి, అందరు రండి, త్వరగా రండి. ఏంటి ఏమైంది? అటు చూడండి. పెద్దమ్మ గారు, ఎంతైనా కన్న కొడుకు కదా, ఇక్కడే ఉండనివ్వండి. ఎవరిచ్చారు నీకు ఆ అధికారం? ఎవరిచ్చారు నీకు ఆ అధికారం? ఎవరిచ్చారు నీకు ఆ అధికారం? అదేంటి పెద్దమ్మ గారు అలా అంటారు? ఆయన పెద్దింటి పెద్ద కొడుకు, నాకు తాళి కట్టిన భర్తకి నాన్నగారు. ఆయన ఇంట్లోకి ఆయన్ని రమ్మని చెప్పడానికి కొత్తగా అధికారం కావాలా? ఉన్న బంధం సరిపోతుంది కదా. లేని బంధాన్ని కల్పించుకోకు సత్యవల్లి. ఎవర్ని ఎక్కడుంచాలో ఎప్పుడు పంపాలో నాకు బాగా తెలుసు. తెలిసినప్పుడు నాకు మీరిచ్చిన మాట మీద నిలబడాలి కదా పెద్దమ్మగారు. ఏయ్, ఎవరి ముందు నోరు లేస్తుందో తెలుస్తుందా? మా నాన్నమ్మకి నీతులు చెప్పేంత నీతి మంత్రాలు అయిపోయావా? నేను నీతులు చెప్పడం లేదు పెనిమిటి, నాకు మీరిచ్చిన మాట గుర్తు చేస్తున్నానంతే. ఏంటి నీకు ఇచ్చిన మాట? పొద్దు పొడిస్తే పోయేదానివి, నువ్వు మాట్లాడుకో. పోయే వరకైనా పెద్దమ్మగారు జరిపిస్తానన్నది జరిపించాలి కదా పెరియబాబు. పెద్దమ్మగారు, నేను మిమ్మల్ని ధిక్కరించాలని అనుకోవడం లేదు. మీరు చెప్పిందే చేయండి అని ప్రాధేయపడుతున్నాను. రేపు నా 16 రోజుల పండుగలో పెద్ద ముత్తైదులు కూడా తాళి మార్చుకుంటే బాగుంటుందని మా తాతయ్య చెప్పారు. మీరు దానికి సరే అన్నారు. మీరు సరే అన్నాక అది జరగాలి కదా పెద్దమ్మగారు. అది జరగాలంటే మా అత్తయ్య గారి పక్కన మా మామయ్య గారు ఉండాలి కదండి. తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ముందైతే చెప్పింది చెప్పినట్టు సవ్యంగా జరగాలి పెద్దమ్మగారు. మావయ్య గారు అందుకే వచ్చారు. పెరియబాబు, పెద్దమ్మగారి మాట నిలబెట్టండి. మా నాన్నమ్మ మాటను పోనివ్వను. పూజ అయ్యే వరకు మా నాన్న ఇక్కడే ఉంటారు. అత్తయ్య గారు, పెద్దబాబు మీ మాట నిలబెట్టడానికి మాటిస్తున్నాడో, పెళ్ళా మాట పడిపోకుండా ఉండడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాడో అర్థం కావట్లేదండి. మరే అత్త, తాను దూర సందులేదు, మెడకు డోల్ అన్నట్టుంది వల్లి ప్రవర్తన. నీకేం లోటు? నీతో పాటు డోలుకి చోటుందని పెదబాబు అభయం ఇస్తున్నట్టుంది. నీ మాట వంక పెట్టుకుని మూసిన ద్వారాల్ని తెరుస్తున్నాడు. చూస్తూ ఉంటే రేపు నీ మాటకు తూట్లు పడేలాగే ఉన్నాయత్తో. నివారించుకోవడం నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త పడకపోతే కష్టం.